హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నానండి. లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ప్యాకెట్ వేసాను, ఇంకో ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. లీటర్ పాలు అయితే వేస్తున్నాను. వచ్చేసి మరుగుతున్నాయండి. కస్టర్డ్ పౌడర్ అండి, నేను వెన్నెల ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇది పాలల్లో అయితే వేసి కలుపుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు పడుతుందండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలాగా పాలు అయితే మరిగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇది కలిపిన ఆ లిక్విడ్ని అయితే దీంట్లో పోసుకోవాలి. చల్లారాక అయితే ఇంకా గట్టిగా అవుతుందండి. ఇలా కలుపుకోవాలి. పంచదార వేసుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఒక పంచదార అయితే వేసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ అయితే పంచదార పడుతుందండి. ఆ పంచదార కరిగాక స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇంకా చల్లారాక అయితే మళ్ళీ గట్టిగానే అయిపోతుందండి. ఇంకా ఇలాగ ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇది ఇలాగే కొంచెంసేపు ఉంచేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. చల్లారాక పూర్తిగా అయితే చల్లారిపోవాలన్నమాట. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం గట్టిగా అవుతుంది. నార్మల్గానే పెట్టుకోండి, ఎక్కువసేపు ఉంచుకోవాలి. అలాగైతే ఒకవేళ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 గంట 2 గంటలు అయితే ఉంచుకోవాలన్నమాట. బాగా చల్లగా అవుతుంది. అప్పుడు మనం ఫ్రూట్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఈ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. అంతేనండి. ఇలా బాక్స్ మూత పెట్టేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. బనానా, 2 యాపిల్, ఒక దానిమ్మ పండు అయితే తీసుకుంటున్నాను. మీకు ఏ ఫ్రూట్స్ కావాలితే ఇంకా కావాలి తీసుకోండి. గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే తీసేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా బొబ్బాయి పండు కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. బొబ్బాయి పండు, గ్రేప్స్ ఏ ఫ్రూట్స్ కావాలితే అది వేసుకోవచ్చు. మా పిల్లలు మళ్ళీ గ్రేప్స్ కట్ట తినరండి. ఇంక ఇవైతే తింటారు కాబట్టి ఇష్టంగా ఇవైతే వేసుకుంటున్నాను. కట్ చేసుకున్నానండి. ఇంకా దీంట్లో వేసి కలిపేసుకుంటున్నాను. స్వీట్ కట్ట కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు. ఇంక నేనైతే మొత్తం వేసేసుకుంటున్నాను దీంట్లో. వేసుకున్నానండి మొత్తం. కొంచెం పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. ఇంకా చల్లగా బాగుంటుంది. ఇలా చేసేయండి. అరటిపండు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ల కన్నా అరటిపండు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చల్లగా ఉంటుందండి. బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఇలాగ ఎప్పుడైనా. బాయ్ అండి.